హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. చాలా డేస్ తర్వాత మన ఛానల్లో ట్రావెల్ మినీ బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసా. ఈరోజు కరీంనగర్కి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎలిగందల ఫోర్ట్ అయితే చూడడానికి మేమైతే వెళ్తున్నాం. మీలో ఎంతమందికి ఈ ఫోర్ట్ గురించి తెలుసు? నేనైతే కరీంనగర్లోనే ఉన్నా కానీ ఎప్పుడూ ఈ ఫోర్ట్ అయితే చూడలేదు. ఈరోజు అయితే ఎక్స్ప్లోరింగ్కి వెళ్తున్నాం. నాకు హిస్టరీ తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను తెలుసుకుని మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇదనమాట ఎలిగందల ఫోర్ట్ ఎంట్రన్స్. ఎంటర్ అయ్యే ముందు చాలా బాగుంది, చూస్తుంటే ఏమంటారు మంచిగా అస్థెటిక్ లుక్ ఉంది. ఇది చాలా నేను ఈ రాయి గురించి తర్వాత చెప్తా. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. మేము ఇప్పుడే అయితే ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యే ముందు చాలా పెద్ద గేట్ ఉంది చూసిరా. అయితే ఇప్పుడు మేము మెట్లెక్కి మీదికి అయితే వెళ్తున్నాం. ఇది చాళుక్యులు కట్టిరనమాట మనకి. తర్వాత కాకతీయులు అట్లనే బ్రాహ్మణులు వాళ్ళు అయితే పాలించారు. ఇక్కడ 250 మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీదకి బురుజులు కూడా చాలా బాగా కట్టారు. దీనికి 900 ఇయర్స్ చరిత్ర కూడా ఉంది. అండ్ మీరు ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ చూపించిన రాయికి అయితే చాలా స్పెషాలిటీ ఉంది. ఆ రాయి కోటనట అప్పట్లో యుద్ధాలు చేయడానికి వాడేవాళ్ళట. ఇక్కడ నుంచి మనకు చూస్తే మానేర్ బ్యాక్ వాటర్ కూడా కనిపిస్తుంది, మానేరును గోదావరి. తర్వాత ఇది ఎలుగందల కిలల నాగయ్య బాయ్ అంటారట దీన్ని. ఇదైతే దీనికి స్నానాలు చేయడానికి గదులు కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇది చాలా ఫేమస్. ఇక్కడ 900 ఇయర్స్ బ్యాక్ కట్టిరు. చాళుక్యులు అయితే పరిపాలించారు. అసలు ఆ కాలంలోనే ఇట్లా కట్టాలని వాళ్ళకి థాట్ ఎట్లా వచ్చిందో చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నీ చూడడానికి, ఇక్కడ హిస్టరీ తెలుసుకోవాలని అయితే నాకు చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. మనకి ఫోర్ట్ లోపల 2 పురాతనమైన టెంపుల్స్ అయితే ఉన్నాయి, హనుమాన్ టెంపుల్ శివుని టెంపుల్. ఈ రాయి మీద మనకి యుద్ధాల గురించి అండ్ అక్కడ జరిగిన అంటే ఏమంటారు ఫోర్ట్ హిస్టరీ గురించి అయితే రాజులు అయితే దీన్ని తెలుగులో కన్నడలో లిపించిర్రు. ఓవరాల్ కోర్ట్ మాత్రం చాలా బాగుంది. కరీంనగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇది మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్. దీని పార్ట్ 2 కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.